మన అందరికీ జీవితాశయం గృహం. ఇక ప్రభుత్వం కూడా అంటూ ఉంటుంది కూడు గుడ్డ నీరు అంటూ ఉంటుంది. అంటే గూడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసుకోవాలంటూ ఉంటుంది. ఎంతో అప్పులు చేసో సప్పులు చేసో రూపాయి కూడగట్టో మీరు గృహాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత చుట్టుపక్కల వారితో ఆహా మీకేముంటండి ఇల్లు కట్టబోతున్నారు అని చెప్పి ఆ నరదృష్టి యొక్క ప్రభావం చేతను మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుందో అలాగే మీ యొక్క గృహ నిర్మాణ కార్యక్రమంలో రాయి పేర్చి గృహం కడదామంటే ఏ పనులు అవ్వకపోవడం, మీ దగ్గర ఉండబడిన ధనం అంతా అయిపోవడం, పనులు అంటే శ్రామికులు అంటే మేస్త్రి వాళ్ళు గానీ లేబర్ వాళ్ళను వర్కులు సతాయించడం, బ్యాంకులోను రేపు వస్తుందని అనుకుంటాం రాకపోవడం, వచ్చినా ఆ డబ్బులు గృహ నిర్మాణానికి వాడకుండా ఇంకో దానికి వాడడం, ఇలాంటి అనేక రకాలమైన సమస్యలతో మీరేమైనా సతమతం అవుతున్నారా? వాస్తు శాస్త్రం అనేది 4 గుడ్డు గుర్తులుంటాయి. ఈశాన్యం గుంట, ఆగ్నేయ మంట, నైరుతి పంటలో వాయువులో పెంట అనేటువంటి లెక్కా పత్రాలు సక్రమంగా లేకుండా ఏమైనా ప్రారంభించారా? మీ జాతకంలో ఏమైనా దోషం ఉందా? గృహ నిర్మాణ కార్యక్రమంలో ఆటంకాలు ఉన్నాయా? మనిషి శరీరంలో 7 చక్రాలు ఉన్నట్టుగా భూమికి ఒక 7 ఫోర్స్ ఉంటుంది. మొట్టమొదట భూమి యొక్క రంగు, భూమిలో ప్రవహించేటువంటి నీరు, హస్తికలు, అందులో ఉండబడే విద్యుత్, అయస్కాంత ప్రభావం వలన కరెంటు షాక్ కొడితే మనం ఎలా విలవిలలాడుతూ ఉంటామో ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నప్పుడు మీరు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారా? అలాంటి సమస్యలకన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీ యొక్క గృహ నిర్మాణాన్ని శీఘ్రమేవా గృహ ప్రవేశం చేసుకోండి.